కాకినాడ జిల్లా కాజలూరు మండలం ఐతపూడి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రామ సర్పంచ్ పేదిరెడ్డి చంద్రారావు కార్యకర్తలతో 200 మంది పార్టీకి రాజీనామా చేసి మాజీ సర్పంచ్ కొల్లు వెంకటేశ్వరరావు, పేదిరెడ్డి శ్రీనివాస్ గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చాదాల రాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక. రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో 200 మంది తెలుగుదేశం పార్టీ కండువాలేసి ఆహ్వానించారు. సుభాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలు గ్రామంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, ఈ రాక్షస పాలన పోవాలంటే వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని ఉద్దేశంతో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో భారీగా వైఎస్ఆర్ పార్టీలో గౌరవం లేక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పేపకాయల బాబ్జీ, జనసేన అధ్యక్షులు బోండా వెంకన్న, మండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు, జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సహకరించవలసింది కోరుచున్న సోదరులు అందరూ కూడా జన సైనికులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. పండు వేసుకునే వాళ్ళందరూ కూడా కొంచెం పక్కనే అందరూ కలుపుకొని ఉమ్మడిగా అందరికీ కలిపి ప్రవర్తిస్తారు. కళ్ళు వేసుకునే వాళ్ళందరూ కూడా సహకరించాలి. సోదరాల కళ్ళు వేసుకునే వాళ్ళందరూ కూడా సహకరించి మనందరం కలిసి దాటి మీద వెళ్ళడం కోసం ఇక్కడికి వచ్చాం. దాంట్లో అందరూ కూడా రామకృష్ణ గారికి వీళ్ళు కానీ అందరూ తమ అమూల్యమైన సలహాలు నాకు ఇచ్చారు. ఆ సలహాలు, సూచనలు అనుగుణంగానే ముందుకెళ్తాను. కాబట్టి మనందరం అన్నదమ్ముల్లో ఒక కుటుంబం, తెలుగుదేశం అనే కుటుంబం, లేదా జనసేన అనే కుటుంబం, మనందరితో ఒకటే కుటుంబం. కాబట్టి ఇక మీద కూడా అలాగే ఉంటుంది, 5 ఏళ్ళు అలాగే ఉంటుంది. మనందరం కుటుంబం కింద సాగుతాం. మీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే. అది మాత్రం వేరే ఒక్క మీటింగ్ పెట్టారంటే ఎక్కడన్నా రూపాయి ఇచ్చిన దాఖలాలు ఉంటాయా? స్వచ్ఛందంగా వస్తారు జనం అందరూ కూడా. మరి జన సైనికులు ఈ రోజున నేను అత్యధిక మెజార్టీతో నగ్గాలి అంటే అది సాధ్యం జన సైనికుల మీదే ఆధారపడి ఉంది. నా విజయం జన సైనికుల మీదే ఆధారపడి ఉంది, అందులో సందేహం లేదు. అలాగే నేను ఖచ్చితంగా చెప్పగలను, యువత అంతా కూడా జనసేన, పెద్దలో ఆలోచన ఉన్న వాళ్ళందరూ కొద్దిగా టీడీపీకి ఉన్నారు. ఏదేమైనప్పటికీ అందరం కలిసాం కాబట్టి ఇది కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు కలయిక. ఈ కలయికలో మనం ఖచ్చితంగా విజయం సాధించగలం. 100% విజయం సాధించగలం. ఇంత ధీమాగా ఎందుకు చెప్తున్నానంటే 2014-19 ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి ప్రయాణించి ఆ రోజు చేసిన అభివృద్ధులన్నీ కూడా రామచంద్రపురంలో ఇంకా చిరస్థాయిగా ఉన్నాయి. ఎవరన్నా సరే 2019-24లో ఈ ఫ్యాన్ గుర్తు ఏం చేసింది ఎవరన్నా చెప్పగలరు? రామచంద్రపురానికి చేశారు, సమర్థవంతంగా అభివృద్ధి చేశారు. 2019-24లో చేయలేదని ఎవరనద్దు, ఖచ్చితంగా చేశారు. గంజాయిని అభివృద్ధి చేయాలి.